బలి బలి రే బలి బలి పరశురాముడు రా పగబట్టి నా తాచుపామయి బయలుదేరినడురా పెల 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 పెళ్ళాలినట్టు భగవాళ్ళ పై దుంకే ఆ కొదమా సింహమురా గండ్రా గొడ్డలి చేత బట్టిండురా గాండ్రించి పలికే నాడురా జెండా ప్రచండుల గుండెలు చీల్చు శత్రు రాజుల పైకి దూకినాడురా బల బల బలి బలి రే బలి బలి పరశురాముడురా పగబట్టి నా తాచుపామయి బయలుదేరినడురా పెల 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 పగవాళ్ళ పైకి దూకే వామ్మో తుతు నాకు ఈ కథ వద్దు మీరొద్దయ్యా. అరే ఏమైందిరా? ఏమైందేంది? నేను చెరువుగట్టులింగ స్వామి చరిత్ర చెప్పమంటే అగ్గో పరశురాముడని నన్ను భయపెడుతున్నాడు. అవును గురువు గారు, గాకం చెప్పమంటే గీకర్ చెప్తారేంటి? ఓరే బాబు, ఆ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టులో వెలియడానికి కారణం ఆ పరశురాముడే. ఆయన చేసిన పూజల వల్లనే ఇక్కడ ఆ శంకరుడు రామలింగేశ్వరుడిగా అవతరించినాడు. గట్లనా సారు? అయితే ఆ పరశురాముడు ఎవరు, ఆయన ఎవరి మీద పగబట్టిండో, ఈ చెరువు గట్టుకు ఎందుకు వచ్చిండో, ఆ శంకరుడు ఇక్కడ ఎట్లా వెలిసిండో జర పూసగుచ్చినట్టు చెప్పరా? అదే రేణుక ఎల్లమ్మ జమదగ్నిల అదిగో గర్భాన పుట్టిండు రాముడురా రేణుక ఎల్లమ్మ జమదగ్నిల అదిగో గర్భాన పుట్టిండు రాముడురా భూమిలో క్షత్రియ రాజులురా వారి ఆగాడాలను అరికట్టాలనిరా భూమిలో క్షత్రియ రాజులురా వారి ఆగాడాలను అరికట్టాలనిరా శ్రీ మహావిష్ణువే పరశురామునిగా శ్రీ మహావిష్ణువే పరశురామునిగా అవతరించాను రేణుకా జమదగ్నికి గండర గండడు ఆ పులి బిడ్డడు పరశురాముడురా అండపిండ బ్రహ్మాండమందున ఎదురే లేదురా గండర గండడు ఆ పరశురాముడురా అండపిండ బ్రహ్మాండమందున ఎదురే లేదురా. ఇది ఆ పరశురాముని జన్మ వృత్తాంతం. ఇక అతడు ఎవరి మీద పగబట్టిండో చెప్పుతా వినండి. అదిగో రాజాధిరాజ రాజగంభీర రాజకంఠీరవ మహిష్మతి పురాధీశ మహామండలాధీశ శ్రీ 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 కార్తవీర్యార్జున చక్రవర్తికి జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో. అదిగదిగో అతడే కార్తవీర్యార్జునుడురా తాను చక్రవర్తిరా అదిగదిగో అతడే కార్తవీర్యార్జునుడురా ఖండములకు తాను చక్రవర్తిరా మహిష్మతిపురమేలే మహారాజు తానురా పేరు వింటేనే పిట్టలు నీళ్లు దాగబోవురా మహిష్మతిపురమేలే మహారాజు తానురా పేరు వింటేనే పిట్టలు నీళ్లు దాగబోవురా వేయి చేతులు కలిగిన రాజుకు ఎదురు పడ్డవాడు లేడురా ఎప్పుడు చేతులు కలిగిన రాజుకు ఎదురు పడ్డవాడు లేడురా కొండలైన పిండి కొట్టెటి భుజబలము కలిగినట్టి వీరుడు వినరా కార్తీకుడు అదిగదిగో అతడే కార్తవీర్యార్జునుడురా నవకండములకు తాను చక్రవర్తిరా. ప్రతిమాన దివ్య శాస్త్ర స్థానాయుధ విధ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ్య వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానోన విభీషణుండనై అతల వితల రసాతల మహాతల భూతలాధిపతుండనై కెన్నర కింపురుష సిద్ధ సాధ్యనేక వర సంపన్నుండనై బండనమ్మున గర్వోత్తండ వైరి భాండముల చెండెడు పుండరీకపు చందమున గండడగించడి వాడనై మృదు మధుర ముచ్చడలతో మమ్ము మోహింపజేయు వామ వైజయంతీదేవి మనోహరుండనై మహోద్వారల వెలుగు మహీష్మతి పురాధీశుండైన ఈ కార్తవీర్యార్జునుడు అమరుడు అజేయుడు